పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండలో సీసీ రోడ్ నిర్మాణ పనులను మాజీ మంత్రి ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. 2,62,00,000 రూపాయల నిధులతో నిర్మించనున్న రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తాడికొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎగువ తాడికొండ నుండి చాపరాయి జంగిడి భద్ర వరకు సీసీ రోడ్డును నిర్మించనున్నారు. ముందుగా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందజేసి శాలువాతో సన్మానించారు. అనంతరం రహదారి పనులకు శంకుస్థాపన చేసి రోడ్డు పనులను పుష్ప శ్రీవాణి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం ఈ గిరిజన ప్రాంతంలో చేపట్టిందన్నారు. సర్పంచుల సంఘ అధ్యక్షులు, గుమ్మలక్ష్మీపురం మండలం వైసీపీ ఉపాధ్యక్షులు బొత్తాడ గౌరీశంకర్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీవాణితో సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కుంబరిక దీనమయ్య, వైస్ ఎంపీపీ నిమ్మక శేఖర్, జడ్పీటీసీ రాధిక, తాడికొండ సర్పంచ్ జగ్గారావు, వైసీపీ నాయకులు, సర్పంచులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పరిధిలో సిహెచ్ భద్ర రోడ్డు కార్యక్రమానికి విచ్చేసినటువంటి బొత్తాడ గౌరీశంకర్రావు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ గుమ్మలక్ష్మీపురం మండలం ఉపాధ్యక్షులు. చాలా సంతోషం అండి. తాడికొండ పంచాయతీ ఎగువ తాడికొండ నుండి సిహెచ్జే భద్ర వరకు సుమారుగా 2,60,00,000తో చాలా చక్కనైన రోడ్డు మంజూరు అవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా అక్కడున్న ప్రజలు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఆ కొండపైన రోడ్డు ఈరోజు వరకు కూడా లేదు. ఎప్పుడు కూడా ప్రజలు ఇబ్బంది పడేవారు. మరి ముఖ్యంగా ఏజెన్సీకి అందాలు చూపించే తాడికొండ వాటర్ ఫాల్స్ కూడా ఆ దారిలోనే ఉండటం పర్యాటకులకు మరి ముఖ్యంగా చాలా ఈజీగా ప్రయాణం సాగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కూడా ఈ నియోజకవర్గంలో శ్రీవాణమ్మ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా శ్రీవాణమ్మ గారు ఆధ్వర్యంలో మండలంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చక్కనైన రహదారి, 2 ఇల్లున్న గోడలకు కూడా రహదారులు వేయడం అనేది చాలా సంతోషం అండి. మరి ముఖ్యంగా 3వసారి హ్యాట్రిక్ సాధించినట్లయితే మండలంలోనైతేనేమి, నియోజకవర్గంలో అయితేనేమి కూడా ఏ మారుమూలకైనా రోడ్డు సౌకర్యం ఖచ్చితంగా ఆవిడ కల్పిస్తారు. అట్లాంటి ఎమ్మెల్యే మాకు ఉండడం చాలా సంతోషకరం. మరి వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది. చాలా చక్కగా కూడా రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ముందుండడం చాలా సంతోషకరం. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఏ మారుమూల ప్రాంతానికి చూసుకున్నా చక్కనైన రహదారి సౌకర్యం కల్పిస్తున్నటువంటి శ్రీవాణమ్మ గారికి మరియు పరీక్షిత్ రాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా ఇంతటి చక్కనైన రోడ్డు వేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ 95.